నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్. జనగణమన కంటే ముందు వందే మాత్రం ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మనము ఫ్లాగిస్టింగ్ రోజు జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత ఇది చదువుతూ ఉంటాం. ఎక్కడైనా రాష్ట్రపతి ప్రోగ్రామ్స్, గవర్నర్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ బయట కానీ వాళ్ళు వచ్చినప్పుడు అతిథులుగా, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినప్పుడు మనం జనగణమన ఇది అక్కడ ఉంటుంది ఆ కార్యక్రమం. కానీ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రతి చోట కూడా వందే మాత్రం గీతాన్ని ఆలపించాలి. ఇది ఒక చట్టంగా రూపుదాల్చింది, ఉత్తర్వులు జారీ చేశారు. దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా, ఇక్కడ గుర్తుంచుకోవాలి, జనగణమన కంటే ముందు జాతీయ గీతం వందే మాత్రం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు అమలుకి తెచ్చింది. వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ఉత్తర్వులు పేర్కొంది. కూర్చుంటే కాదు, నా ఇక్కడ పుట్టిన, ఈ గడ్డ మీద పుట్టిన వాడు ప్రతివాడు లేచి నిలబడాల్సిందే. గడ్డం పెంచుకున్నవాడు కానీ గడ్డం లేనివాడు కానీ ఎవరైనా సరే వందే మాత్రం ఆలపిస్తున్నప్పుడు నిలబడాల్సిందే. ఈ గడ్డ మీద పుట్టినావు నువ్వు, ఈ భారతీయుడివే నువ్వు అనుకున్నప్పుడు తప్పకుండా నిలబడాలి. ఇది మాత్రం అందరు గమనించాలి. ఎవడో వానికి పనిష్మెంట్, ఇక 3 ఏళ్ళు జైలు శిక్ష, యాదకుంచుకోండి. అదేవిధంగా సినిమా హాళ్లలో దీనిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని నిబంధనలు పేర్కొంది. గతంలో సినిమా హాళ్లలో సినిమా ప్రారంభం కంటే ముందు జాతీయ గీతం వచ్చేది, అప్పుడు అందరూ నిలబడాలి. కాకపోతే అక్కడ ఏమైందంటే కొందరు మోకాళ్ళ నొప్పులుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అనుకోండి, లేకుంటే ఇతర మతస్థుడు అహంకారంతో ఏదో లేవలేదనుకోండి, సినిమా హాల్లోనే శుద్ధి కర్మ పుణ్యవాచనాలు అయినాయి వాళ్ళకి. ఈ కాంట్రవర్సీస్ అనవసరంగా సినిమా హాల్లో తప్ప మిగతా ఎక్కడైనా దీన్ని ప్రదర్శించాలి. దీని పూర్వాపురాలు మనం ఒక్కసారి చూస్తే బంకిం చంద్ర చటర్జీ గారు 1875లో దీన్ని రచించారు, వందే మాత్రం గీతాన్ని. ఆనంద్ మఠ్ నవలలో దీనిలో భాగం చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం 150వ వార్షికోత్సవాలు చేస్తున్న సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వచ్చాయి. అందులో 6 చరణాలను పాడాలని కేంద్రం పేర్కొంది. ఇదంతా సెన్సార్ అవ్వకుంటూ వచ్చింది నెహ్రూ అప్పటి నుంచి కూడా. వాటిని 3 నిమిషాలు 10 సెకండ్లలో ఆలపించాలి. స్వాతంత్ర్య పోరాట సమయంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు, మరొకసారి చెప్తున్నా, పోరాట సమయంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు 6 భాగాల నుంచి ఎలాంటి మతపరమైన ప్రస్తావన లేని తొలి 2 మాత్రమే కాంగ్రెస్ స్వీకరించింది. స్వాతంత్ర్య అనంతరము నెహ్రూ ప్రభుత్వం వివాదం లేని తొలి 2 భాగాలతో వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. సెన్సార్ అయింది. మనం ఆరంభంలోనే చెప్పుకున్నాం, కత్తెరతోటి సెన్సార్ చేసిరు. ఈ మతానికి ఇబ్బంది కావద్దు, ఆ మతానికి ఇబ్బంది కావద్దు. అది జాతీయ గీతము, ఆలపించాలి, అందరూ పాడాలి, ఎవరిని కించపరిచేది కాదు కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే 6 చరణాలు చదవాల్సిందే. దాన్ని 3 నిమిషాల 10 సెకండ్లలో ముగించే విధంగా చేయాలి. ఈ ఉత్తర్వులు ప్రతి వాళ్ళు ఆచరించాలి. ఈ భారతావని గడ్డ మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఆచరించాలి. ఆ గేయం వచ్చినప్పుడు తప్పకుండా లేచి నిలబడాల్సిందే. లేవలేని వాళ్ళు స్టాండ్ పట్టుకొని నిలబడి తప్పేమున్నది? దాన్ని గౌరవించాలి, ఆ గీతాన్ని. దీన్ని అందరూ ఆచరించాలి. ఎవరైనా ఆచరించకుంటే వాళ్లకు 3 సంవత్సరాలు జైలు శిక్ష. జైలు శిక్ష కానీ కాదండి, మన భక్తి, ఈ దేశం మీద ఉన్న గౌరవం, ఈ ప్రేమ మనం ప్రదర్శించుకోవాలి. దేశాన్ని తిట్టడం కాదు, దేశం ఏమిచ్చింది నాకు, ఏమిచ్చిందని అనుకోకుండా దేశానికి మనం ఏం చేశామో ఒక్కసారి గ్రహించుకోవాలి. ఏమంటారు? నా మాటతో ఏకీభవిస్తారా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.